గణపతయే నమః. శుక్లాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సౌనకాది మహామునులారా, ఈ బుధుడికి ఇళా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు. అతడు మహాదాత, యజ్ఞవిధాత. ఆ వృత్తాంతం చెబుతాను, అద్భుతావహంగా ఉంటుంది, వినండి. అనగా అనగా ఒక మహారాజు, సుద్యుమ్నుడు, బలశాలి, ధీరుడు, యోధసింహుడు. ఒకరోజు అతడు గుర్రమెక్కి వేటకు బయల్దేరాడు. మందీ మార్బలం వెనకాల గర్జిస్తూ ముందుకు సాగింది. మృగాల అరుపులు, విల్లుతీగ చప్పుళ్ళు, నేలమీద గుర్రాల దూకుడు, అరణ్యమంత యుద్ధభూమిలా మారింది. తొలకరి చెమటతో తడిసిన రాజుని చూపుకు అప్పుడే మేరుపర్వతపు వెన్నెలలో మెరిసిన ఓ ఉద్యానవనం. మందారాలు, అశోకాలు, సాలతాలలు, కంపించే మాధవీలతా మండపాలు, యూతికా మాలతీ కుందపుష్పాల పరిమళాలతో ఆకాశమే నిండియుంది. హంసల కారాండవాలు, కోకిలాల గానాలు, శుకాసారికల కలకూజితాలు, వెదురు పొదల్లో గాలివీచి చేసే కీచకధ్వని. అది దేవతలు తీర్చిదిద్దిన వనం అనిపించింది. సుద్యుమ్నుడు ఆనందంతో పరవశించి తన సేవకులతో కలిసి వనంలో అడుగుపెట్టాడు. కాని అడుగుపెట్టిన క్షణంలోనే అద్భుతం జరిగింది. రాజు, పురుషుడి శరీరం, క్షణాల్లో స్త్రీరూపం దాల్చింది. అతని సేవకులు కూడా అలాగే. ఇవ్వాల్టివరకు యుద్ధరంగంలో గర్జించిన వారి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. సుద్యుమ్నుడు దిగ్భ్రాంతితో వణికిపోయాడు. ఇదేమిటి? ఏ శాపం నన్నీ విధంగా పట్టుకుంది? పరివారమంతా భయంతో నిలిచిపోయింది. సూతుడు చెప్పగా సౌనకాది మహామునులు ఆశ్చర్యంతో ఊగిపోయారు. ఇది ఏ రహస్యం? పురుషుడు ఎలా స్త్రీగా మారతాడు? ఈ ఉద్యాన మహాత్మ్యం ఏది? అని విచారించారు. అప్పుడు సూతుడు గంభీరంగా చెప్పాడు. మహామునులారా, శివపార్వతుల రహస్య ఏకాంతాన్ని భంగపరిచిన పూర్వఘట్టమే ఈ శాపానికి మూలం. ఒకప్పుడు సనక, సనంద, సనాతన, సనత్కుమారుల్లాంటి మహర్షులు శంకరుణ్ణి దర్శించడానికి ఈ వనానికి వచ్చారు. అప్పుడు శివుడు పార్వతిని ఒడిలో కూర్చోబెట్టి ప్రేమవిహారంలో ఉన్నాడు. వారిని చూసిన పార్వతి సిగ్గుతో స్తంభించింది. దానిని గమనించిన ఋషులు వెంటనే నిష్క్రమించారు. కాని శివుడు పార్వతికి కలిగిన సంకోచాన్ని చూసి కోపంతో శాపంచేశాడు. ఈ వనంలో అడుగుపెట్టే యావన్మానవ పురుషుడు ఇకనుంచి స్త్రీగా మారిపోవాలి. అలా తెలియక చేసిన ప్రవేశమే సుద్యుమ్నుడి విపత్తుగా మారింది. అరణ్యంలో ఒంటరిగా ఇలా అనే పేరుతో స్త్రీగా జీవించాల్సి వచ్చింది. కాలం గడుస్తుండగా వేటకు వచ్చిన సోముని కుమారుడు బుధుడు ఆమెను చూసి మోహితుడయ్యాడు. ఇలా కూడా అతన్ని వరించగా గాంధర్వరీతిలో వివాహం జరిగింది. అలా పుట్టాడు పురూరవుడు, యుగయుగాల పురాణాల్లో చిరస్థాయి. కాని ఇలా హృదయంలో మాత్రం విచారం తీరలేదు. వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. వశిష్ఠుడు శంకరుణ్ణి సమర్పించాడు. శివుడు శాపాన్ని భంగపరచలేడు, కాని మార్గం చూపాడు. 1 నెల పురుషుడు, 1 నెల స్త్రీగా ఉండాలి. సుద్యుమ్నుడు ఆనందంతో రాజ్యానికి తిరిగివచ్చాడు. కాని ప్రజలకు ఇది నచ్చలేదు. నెలపాటు దర్శనం, నెలపాటు అదస్సనం, దేశం గందరగోళంలో పడింది. చివరకు పురూరవుడు యవ్వనంలోకి రాగానే రాజ్యం అతనికి అప్పగించి సుద్యుమ్నుడు తిరిగి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. తపస్సులో లీనమయ్యాడు. నారదుడిచ్చిన నవాక్షరదేవి మంత్రాన్ని జపిస్తూ మరింత దీక్షతో నిలిచాడు. అతని భక్తికి ప్రసన్ననైన శివాదేవి సింహంపై ఆరూఢై వారుణీమదమత్తగా కాంతిదీర్ఘ నయనాలతో ఆయన ముందు ప్రత్యక్షమైంది. దిగంతాల్నే ప్రకాశించే దివ్యరూపం భయానకంగా, మనోహరంగా, తపస్సుకు ప్రతిఫలంగా అవతరించిన దేవీ భవాని. ఇలాదేవి సుద్యుమ్నుడు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జగదంబికను స్తుతించింది. జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహవిభ్రాంతిలో పడిపోతూంటే ఇక మానవమాతృల మాట చెప్పాలా? సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే.
లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవిగా బ్రహ్మకు రాజస్వరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపం మాత్రమే తెలుసు. కాని నిర్గుణతత్వం ఎవ్వరికీ తెలియదు. అమ్మా, ఇంత మందమతిని నేనెక్కడా, నీ అమేయ ప్రభావం ఎక్కడా? కరుణామయివి కనుక ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాదకమలాలను అర్చిస్తుంటాడు. అశోకవృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాదతాడనంతో పొలకించి పుప్పించాలని కోరుకుంటుంటాడు. సకల దేవసుతుడైన నీ భర్త కామార్తుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు, అంటే తిరస్కరిస్తుంటావు. నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావనిగాని. నువ్వు ఎప్పుడూ మేఘంలో మెరుపులా ఆ నీలమేఘశ్యాముని వక్షస్థలం మీదనే కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకం. ఇందులో వింత ఏముంది? జగదీశ్వరుడే నీకు వాహనమాయే. నువ్వు కనుక కోపించి మధువైరిని పరిత్యజిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవ్వడూ ఉండడు. లక్ష్మీ వైదొలగితే ఏ పురుషుడి పనైనా ఇంతే కదా. లోకల్లో చూడటం లేదు, స్వజనమే విడిచిపెట్టేస్తారు. నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు, నీ పాదాలకు నమస్కరించే యువతులు. నువ్వే వాళ్లను మగవాళ్లను చేశావు. నువ్వు అనంతశక్తివి. ఏమని వర్ణించను, ఎలా వర్ణించను? నువ్వు పురుషుడివా, స్త్రీవా, సగుణావా, నిర్గుణవా? ఏమైనా కాని నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను. ఈ స్తోత్రానికి జగదంబిక సంతుష్ట అయ్యింది. సుద్యుమ్నుడికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది. శౌనకాది మునీంద్రులారా, సుద్యుమ్నుడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు. అతడు అందగాడే కాదు, మంచి గుణవంతుడు కూడా. సర్వధర్మాలూ తెలిసి అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్ఠానం రాజధానిగా పరిపాలన సాగించాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహశక్తి అమోఘం, ఉత్తమోత్తమం. చతురుపాయాలు అతడికి అధీనాలు. వర్ణాశ్రమధర్మాలను కాపాడుతూ భూరిదక్షిణలతో యజ్ఞాలు చేస్తూ అర్ధులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడిగా, పరాక్రమశాలిగా ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి గడించాడు. ఇతగాడి విశేషాలు ఆనోటా ఊర్వశికి తెలిశాయి. మనసు ముచ్చటపడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది. అతడూ ఆమె రూపయవ్వన సౌందర్యాదులకు ముచ్చటపడ్డాడు. పరస్పరం ముచ్చటించుకున్నారు. ఊర్వశి 3 నియమాలు పెట్టింది. 1, నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను, అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు. 2, సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకు ఎప్పుడూ దిగంబరంగా కనపడకూడదు. 3, నాకు 2 పెంపుడు పొట్టేళ్లు పిల్లలున్నాయి, వాటిని నువ్వు సంరక్షించాలి. అవి నాకు ప్రాణం. మాట ఇమ్మంది. తప్పావో నేను వెళ్ళిపోయానన్న మాటే అంది. పురూరవుడు అంగీకరించాడు. పురారవసుడు తన రాజధర్మ యజ్ఞకర్మలను అన్నిటినీ వదిలేశాడు. పూర్తిగా ఊర్వశికి వివసుడైపోయాడు. ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ లేదు. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పూటలుగా, పూటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒకరోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్టనిపించింది. గంధర్వులను పిలిచి పురమాయించాడు. వెళ్ళి గొర్రెపిల్లలను అపహరించి తెండి. పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది. త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు. బాగా చీకటి పడ్డాక గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రెలను దొంగలిస్తుంటే అవి కుయ్యిపెట్టాయి. వాటి అరుపులు ఊర్వశీ పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకు పుట్టిన పసికందుల ఆక్రందనంలా వినిపించింది ఊర్వశీకి. ఉలిక్కిపడింది. రాజా, అదిగో నా గొర్రెపిల్లలను ఎవరు అపహరించుకొని పోతున్నారు? అవి నాకు ప్రాణాలతో సమానమని, కన్న బిడ్డలకంటే ఎక్కువ అని చెప్పానా? నువ్వే సంరక్షించాలన్నానా? వెళ్ళు, వాటిని కాపాడు. ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి? మగాడివేనా? అయ్యో నా రాత, నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దుయ్యబట్టింది, విలపించింది. పురూరవుడు ఉన్నపళ్లన అలా నగ్నంగానే ఆ కారుచీకటిలో బయల్దేరాడు. వెంటనే గంధర్వులు 2 మెరుపులు మెరిపించాడు. అతడు నగ్నంగా కనిపించాడు. ఊర్వశి చూసింది.
గంధర్వులు ఆ గొర్రెపిల్లలను అల్లంత దూరంలో వదిలి వెళ్ళిపోయారు. పురూరవుడు వాటిని తీసుకొని శయనమందిరానికి తిరిగి వచ్చాడు. ఊర్వశి లేదు. సమయభంగం అంటే వడంబడిక తప్పడం అయ్యింది కనుక వెళ్ళిపోయింది. పురూరవుడి ఎంతగానో విలపించాడు. అంతటా అన్వేషించాడు. కామమోహితుడై దేశదేశాలూ తిరిగాడు. భూగోళం గాళించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి తనిపించింది. ముఖం విప్పారింది. కన్నులు మెరిశాయి. ప్రియా ప్రియా, ఆగు, ఆగు, నన్ను విడిచిపోవడం దారుణం. ఏమి అపరాధం చేశానని? తనువూ మనస్సు అన్నీ నీకే, నీ ఒక్కతికే సమర్పించానే. నీకే దాసుడిగా మెలిగానే. ఇంత దూరం తీసుకువచ్చావు. ఇటు చూడు, దయచేసి అనుగ్రహించు. నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను. కాకులు కుక్కలు పొడుచుకు తింటే తినని. పురూరవుడు మసిచలించినవాడిలా విలపిస్తున్నాడు. దయనీయంగా రోదిస్తున్నాడు. ఊర్వశి వెనతిరిగి చూసింది. బాగా అలిసిపోయాడు. నీరసంగా ఉన్నాడు. నృపశార్దూలా, ఎంత అమాయకుడవయ్యా! లోకజ్ఞానం బొత్తిగా లేదనుకొంటాను. ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ? స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా? తోడేళ్ళు, దొంగలు, నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. హాయిగా రాజ్యమేలుకో, సుఖాలు అనుభవించు. నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలేయి. ఊర్వశి చాలా స్పష్టంగా ఉపదేశం చేసింది. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు. మోహం వదలలేదు. ఒక స్వైరీని స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు. అలా విలపిస్తూనే ఉన్నాడు. మహామునులారా, ఇది ఊర్వశీ పురూరవుల గాథ. వేదంలో మరింత విపులంగా ఉంది. నేను సంక్షేపంగా చెప్పాను. తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశిగాథను కరచుకున్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు. ఘృతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలక రూపం ధరించింది. అటూ ఇటూ జంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు. తనువంతా మన్మథవివశమయ్యింది. సల్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు. నిలువరించుకోలేకపోతున్నాడు. గుండె జారిపోతోంది. ఘృతాచి ఘృతాచి అంటోంది. అరణిలో అగ్నిమథనం జరుగుతోంది. వేగం పెరిగింది. వీర్యస్థలనమయ్యింది. అరణిలో పడింది. చిలికడం కొనసాగింది. అరణినించి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తులా వ్యాసుడే. హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు. ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణీగర్భసంభూతుడు తేజోరూపీ పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగాజలంతో స్నానం చేయించాడు. జాతకర్మలు నిర్వహించాడు. ఆకాశంనుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర, నారద, తుంబురులు తండ్రీ కొడుకులను స్తుతించారు. అతడికోసం కృష్ణాజినము, దండకమండలవులు ఆకాశంనుంచి ఆవిర్భవించాయి. వెంటవెంటనే ఆ బాలుడు మహాతేజస్విగా ఎదిగాడు. స్వయంగా ఉపనయనం జరిగింది. తండ్రికిలాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్థమయ్యాయి. సుఖిరూపం ధరించిన ఘృతాచిని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను, వేదాంగాలను, శాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు సుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురువెళ్ళి ప్రేమగా కౌగులించుకొని శిరస్సు మూర్కొన్నాడు. కుశలమడిగి చదువు సంధ్యల విషయమడిగి మురిసిపోయాడు. అందమైన ఒక మునికన్యను చూసి సుకుడికి వివాహం చెయ్యాలనుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో సుకుడు వ్యాస సంవాదం మా ఏన్షియంట్ సిబ్లింగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మాకు వ్యూస్ వస్తున్నాయి గాని సబ్స్క్రైబ్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.